ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రాంతంలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృప పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మరి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి కొంచెం సమయం స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువానికి స్తోత్రమయ్యా. ఈ నూతన దినాన్ని చూసే ధన్యతను భాగ్యమును మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం 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 స్తోత్రం. అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి. అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి. అమృత జల్లులు కురిపించే ఆనందగానాలు పాడుచునే కలిగియుందునే నీ దైవత్వమే. నాలోన అనువనువున నీవని, నీలోన నన్నుగా చిన్నది శాశ్వతమైన కృపయేనని. యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించెదను. యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించెదను. నాలోన అనువనువున నీవని. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడి సంవత్సరం అంతా కూడా మంచి ఆరోగ్యం దయచేసి చేసిన వారు తలబెడుతున్న ప్రతి పనులన్నీ కూడా సఫలపరచబడును గాక. అలాగే మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి, సెమినార్లు బట్టి, అలాగే సిద్ధపాట కూడికలు బట్టి, ఆయా ప్రార్థన మీటింగ్లు అన్నిటిని బట్టి మరి దేవునికి మహిమకరంగా ప్రతి కూడిక జరుగునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. దైవ సేవకులను బట్టి, వారి కుటుంబాలను బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, అలాగే సార్వత్రిక సంఘాన్ని బట్టి, మన దేశం బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి, అలాగే మరి ఎవరెవరైతే అనారోగ్యం చేత భయంకరమైన వ్యాధుల రోగాలతో బాధపడుతున్నారో ఈ క్షణమే దేవుడు ముట్టి మంచి ఆరోగ్యాలు దయచేను గాక. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేను గాక. అలాగే మరి వివాహం కాకుండా మరి నింద అనిపిస్తున్నటువంటి బిడ్డలు కూడా దేవుడు వారికి మంచి జతను దయచేను గాక. అలాగే సొంత గృహాలు లేని వారికి, ఉద్యోగాలు లేని వారికి, ప్రమోషన్ కూడా ఎదురు చూస్తున్నటువంటి వారికి, అలాగే అప్పు సమస్యలతో నానా సమస్యలతో కృంగిపోతూ వేసారిపోతున్న మీకందరికీ దేవుడు ఈ రోజే అద్భుత కార్యాలు జరిగించును గాక. అలాగే దైవ ఈ యొక్క దీనదాసుల కుటుంబాన్ని బట్టి, యేసే కృపా పరిచయం బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి మరి దేవుడు ఈ పరిచయ అవసర లెక్కలన్నీ కూడా క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తెచ్చబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరి వందనాలండి. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామంటే త్వరగా వాక్యంలోని వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ చరణం చదువుతున్నాండి. 50వ కీర్తన 15వ చరణం. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆమేన్, హల్లెలూయా. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము. ఆపత్కాలం వచ్చినప్పుడు మరి మనం ఏం చేయాలండి? మనుషుల వైపు చూడకూడదు. చూడండి, మరి
మందిరానికి రాని బిడ్డలు అన్ని జనులు ఏం చేస్తారండి? వారికి కష్టాలు వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు, లేదా సమస్యలు వచ్చినప్పుడు మరి వారి చావును వెతుకుంటూ పరిగెత్తుతారు. కానీ మరి దేవుని బిడ్డలకు దేవుడు ఒక మరి వాగ్దానం ఇస్తున్నాడు, ఒక మరి అభయం ఇస్తున్నాడు. ఏంటి అభయం అంటే, ఆపత్కాలంలో నా సన్నిధికి రావాలి, నా సన్నిధికి రండి, నా సన్నిధిలో మొరపెట్టండి, అప్పుడు నేను విడిపిస్తాను అని అంటున్నాడండి. మరి మనం ప్రార్థన చేస్తే మరి 2 కార్యాలు జరుగుతాయండి. ఏంటి ఆ కార్యాలు అంటే, ఒకటి దేవుడు మరి విడిపిస్తాడు. మన దేవుడు ఎవరో తెలుసా అండి? విడిపించే దేవుడు. అలాగే దేవుడు విడిపించిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే, కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి, మేలులను బట్టి, మరి అద్భుతాలను బట్టి మనము కృతజ్ఞత చెల్లించాలి. ఒకప్పుడు మరి నేను చిన్న ఉన్నప్పుడు మరి చాలా కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకునేవారండి ఇళ్లలో. మరి ఏ దేవుడు ఏ చిన్న కార్యం చేసినా సేవకులను పిలిచి, మరి సంఘ బిడ్డలను పిలిచి చక్కగా మరి ప్రార్థన కూడిక పెట్టేవారండి. ఈ రోజుల్లో చాలా తక్కువైపోయాయి. మరి ప్రార్థన కూడికలు పెట్టుకుంటే ఎంత మరి ఆ కుటుంబానికి ఆశీర్వాదం అండి. దేవుడు చేసిన మేలులు మరి ఆ కృతజ్ఞత చెల్లించకుండా మౌనంగా ఎలా ఉంటారండి? మౌనంగా ఉండకూడదు. దేవుడు కార్యాలు చేసినప్పుడు మనము తప్పకుండా కృతజ్ఞత చెల్లించాలి, ఆయనని మహిమపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. ఇదిగో దేవుడు మా కుటుంబంలో ఈ కార్యాలు చేశారని మరి దేవుడు మహిమపరిచినప్పుడు ఇంకా అనేక కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చూడండి, మరి ఆపత్కాలంలో మరి ఒక రాజు ఉన్నాడండి, హిజ్కియా. ఆయనకి ఆపత్కాలం వచ్చింది. ఏంటి ఆపత్కాలం అంటే, భయంకరమైనటువంటి రోగము ఆయన తినివేస్తూ ఉంది, అతను కృంగదీస్తూ ఉంది, అతను బాధిస్తూ ఉంది. నొప్పి వల్ల మరి తను ఇబ్బంది పడతా ఉన్నాడు, చావు వరకు వెళ్ళాడండి. ఆ సమయంలో ఏం చేశాడంటే, దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టాడు, ప్రభువా నా బాధ చూడండి అయ్యా, నా వేదన చూడండి, నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నా నీకు తెలుసు కదా, నేను నా పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నా నీకు తెలుసు కదా, నీ మందిరం విషయం నేను ఎంత కష్టపడా నీకు తెలుసు కదా, నా సాక్ష్యం నీకు తెలుసు, నా పవిత్రత నీకు తెలుసు, నా భక్తి జీవితం నీకు తెలుసు. ప్రభువా ఎందుకయ్యా ఈ వ్యాధిని తొలగించయ్యా, ఈ బాధను తొలగించయ్యా, నన్ను కృంగదీస్తా ఉంది అని మరి దేవుని సన్నిధికి వచ్చి ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు దేవుడు ఎంత అద్భుత రీతిగా మరి హిజ్కియా యొక్క ఆయుష్ను పెంచాడండి. 15 సంవత్సరాలు ఆయుష్ను మరలా పొడిగించినప్పుడు మరి అతను దేవుని స్తుతించాడు. హల్లెలూయా. అలాగే దావీదు కూడా మరి ఎప్పుడైనా సరే చూడండి, ఆపత్కాలంలో ఎప్పుడైనా సరే దేవునికి మొరపెట్టేవాడు. ప్రభువా నేను యుద్ధానికి వెళ్తున్నాను, వెళ్ళాలా, నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నాను, వెళ్ళాలా, నేను వీరి పైకి నేను మరి వెళ్ళొచ్చా అని ప్రతి విషయంలో మరి దావీదు మహారాజు దేవుని పైన ఆనుకునేవాడండి. కష్టకాలంలో మొరపెట్టేవాడు. దేవుడు అద్భుత రీతిగా తనకి విజయాన్ని ఇచ్చి అంచెలంచెలుగా మరి దావీదును ఆస్వాదించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో కష్టాలు వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు మనం ఒక్కటే మనం ఎవరిని వెతకాలి? మనం దేవుని సన్నిధి వెతకాలి. ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించునుగాక. మీరు ఏదైతే మొరపెడుతున్నారో ఆ ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. ఆమె ఇచ్చిన ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుము, నేను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు అని నాయన ఇద్దరికి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, కష్టకాలంలో తండ్రి నీ సన్నిధికి వచ్చి వెతికినప్పుడు, నీ సన్నిధిలో అంగలార్చినప్పుడు, మొరపెట్టినప్పుడు నువ్వు ఆలకించే దేవుడు, విడిపించే దేవుడు, బాగు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ఉదయకాల సమయంలో ప్రియులు మరి ఏ విషయంలో, ఏ సమస్య విషయంలో నీ సన్నిధిలో మొరపెడుతున్నారు నాయన, ప్రతి సమస్య నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక నాయన. యేసయ్య పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతటి కావలసిన కృపా కాపుదలు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మీకును పరిశుద్ధులందరికీ తోడయుండును గాక. ఆమేన్.